బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ రెండో రోజు ప్రారంభమైంది. ఆదివారం కావడంతో పోటీలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీలోకి అనుమతించారు. ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా దూసుకుపోతున్న కార్లు, ప్రేక్షకుల కేరింతలతో పరిసరాల్లో సందడి నెలకొంది. ఐఆర్ఎల్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ రేసింగ్ లీగ్లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నేపథ్యంలో రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండిఏ 90 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ రెండో రోజు ప్రారంభమైంది. ఆదివారం కావడంతో పోటీలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీలోకి అనుమతించారు. ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా దూసుకుపోతున్న కార్లు, ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది. ఐఆర్ఎల్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ రేసింగ్ లీగ్లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నేపథ్యంలో రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండిఏ 90 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, హుస్సేన్ సాగర్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? థ్యాంక్ యూ సంపత్. మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాము, దాదాపుగా కూడా ఇండియన్ రేసింగ్ కి సంబంధించి నిన్న మొదలైనటువంటి రేసింగ్ కి సంబంధించి చాలా ఆసక్తి నెలకొంది అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా హైదరాబాద్ లో ఇండియన్ రైజింగ్ రెండో రోజుకు చేరుకుంది. ప్రధానంగా ఆదివారం కావడంతో ఈ రోజు వీక్షకులు పెద్ద ఎత్తున ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. హుస్సేన్ సాగర్ దగ్గరికి దాదాపు గ్యాలరీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆదివారం కావడంతో ఎంతో మంది కూడా వీక్షకులు ఎక్కువ శాతం కూడా వీక్షించేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ప్రధానంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటికీ రద్దీ ఉండేటువంటి ప్రాంతం కావడంతో దాంతో పాటుగా ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ గార్డెన్స్ కావచ్చు, ట్యాంక్ బండ్ ఇవన్నీ చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ఆ సండే కావడంతో చాలా మంది వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో రేసింగ్ కావడంతో ఎక్కువ శాతం కార్లు అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రేమికులు కావచ్చు, రైజింగ్ అంటే ఇష్టం ఉండేటువంటి ప్రేమికులు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఉదయం 8 గంటల వరకే గ్యాలరీలో చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉదయం 9 గంటలకు రేసింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 9 గంటలకే పెద్ద ఎత్తున కూడా రేసింగ్ స్టార్ట్ అవడంతో 8 గంటల సమయానికే ప్రేక్షకులంతా రావడంతో 9 గంటలకే మొదటి రేసింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ రోజు షెడ్యూల్ అంతా కూడా రేసింగ్ షెడ్యూల్ అంతా కూడా ఉదయం 9 గంటల నుంచి ఆల్మోస్ట్ ఆల్ దాదాపు మధ్యాహ్నము మనం సాయంత్రం 3 గంటల 50 నిమిషాల వరకు కూడా ఈ రేసింగ్ అనేది కొనసాగుతోంది. ఆసక్తిగా కూడా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హైదరాబాద్ లో తొలిసారిగా రేసింగ్ కాంపిటీషన్ పెట్టడంతో చాలా మంది ప్రేమికులు ఎవరైతే రేసింగ్ ఇంట్రెస్ట్ గా ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ కార్ రైజింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు మనం క్లియర్ గా కూడా చూస్తున్నాము. కొంత గ్యాలరీలలో నిన్న కేటీఆర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ రేసింగ్ కి సంబంధించి. సో కేటీఆర్ చేతుల మీదుగా మొదలైనటువంటి రేసింగ్ కొత్త ఆహ్లాదాన్ని కల్పిస్తూ ఎంతో మంది రైడర్స్ కి ఇంట్రెస్ట్ కల్పిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉదయం 9 గంటలకి 4 లైన్ రేసింగ్ అయితే మొదలైంది. ఆ తర్వాత ఉదయం 9 గంటల 20 నిమిషాలకు ఇండియన్ రైజింగ్ లైన్ 1 మొదలైన నేపథ్యంలో 9 గంటల 40 నిమిషాలకు మరొక రేసింగ్. ఆ తర్వాత ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆల్రెడీ మరొక రేసింగ్ 4 కార్లతో మొదలైపోయింది. ఆ తర్వాత 11 గంటల 10 నిమిషాలకు అంటే ఇప్పుడు 11 గంటల 10 నిమిషాల సమయాల్లో కూడా మరొక రైజింగ్ అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి, అంతే మధ్యాహ్నం 1:35కి మరొకసారి రైజింగ్ జరగబోతుంది. 2 గంటల 30 నిమిషాలకు మరొకసారి, అదేవిధంగా 3 గంటల 50 నిమిషాలకు రైజింగ్ మొదలవబోతుంది. మొత్తానికి
దీనికి ఐఐడిఆర్కి సంబంధించి నిన్న కొంత అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో కొన్ని ఇష్యూస్ అనేది మొదలైంది. ఆ తర్వాత కూడా మొత్తం అన్ని తేలికగా విషయం మనకందరికీ తెలిసిందే. రేజింగ్ అనేది అయినప్పుడు ఏదో ఒక ఇష్యూ అయితే రేజ్ అవుతూ ఉంటుంది. సో నిన్న రేజింగ్ స్టార్ట్ అయిన ఆ సందర్భాల్లో కొంత స్వల్ప ఆలస్యం, దాంతో పాటు కొన్ని ఇష్యూస్ కూడా మొదలైన నేపథ్యంలో ఇక ఈ రోజు మొత్తం 6 జట్లు కూడా అందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. 24 మంది డ్రైవర్లతో ఈ కార్యక్రమం రేజింగ్ అయితే ముందుకు కాబోతుంది. దాదాపు కూడా హెచ్ఎండిఏ ఇతర సౌకర్యాలతో పాటుగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసి పెద్ద ఎత్తున కూడా ఈ రైజింగ్ కి సంబంధించి ఎటువంటి అడ్డంకులు రాకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. వచ్చేటువంటి ప్రేక్షకులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలతో పాటుగా అనేక కార్యక్రమాలను చేపడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి సంపత్. ఓకే ప్రణయ్, నిన్న కార్ రేసింగ్ దగ్గర ప్రేక్షకుల సందడి అంత ఆశించినంతగా లేదని నిన్న సమాచారం ఉంది. ఈ రోజు ఎలాంటి సందడి నెలకొంది? అంటే నిన్న కొంత శనివారం కావడంతో, అదేవిధంగా నిన్న మంత్రి పర్యటనతో పాటుగా మంది ఓపెనింగ్ అంటే కేటీఆర్ ప్రారంభోత్సవానికి చాలా మంది అధికారిక పార్టీ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. కొంత ఎక్కువ శాతం ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పుకోవాలి. సో ఈ రోజు ఆదివారం కావడంతో చాలా మందికి అంటే నిన్నటి వరకు కూడా దానికి సంబంధించి పబ్లిసిటీ అనేది ఎక్కువ శాతం లేదు. ఎందుకంటే పబ్లిసిటీ అనేది లేకపోవడం వల్లనే చాలా మంది నిన్న చూడాల్సినటువంటి ప్రారంభోత్సవానికి కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా రాకపోవడము, అదంతా కావడం, ప్రారంభోత్సవానికి సంబంధించి ఎవరు రాకపోవడం ఇదంతా జరిగింది. సో ఈ రోజు అంటే సండే కావడంతో చాలా వరకు కూడా ఎగ్జిబిషన్ దగ్గరికి కావచ్చు, అదేవిధంగా ఆ ట్యాంక్ బండ్ ఇవన్నీ చూడడానికి వస్తూ ఉంటారు. ప్రతి సండే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా వారంతా కూడా ఒకసారి ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా మందికి తెలియకపోవడంతో అక్కడే ఆగిపోయి ఆ తర్వాత ఇలాంటి షో జరుగుతుంది అన్నటువంటి ఆప్షన్ తెలిసిన తర్వాత చాలా మంది కూడా షో చూసేందుకు ఇష్టపడ్డాము. వారి దగ్గర నుంచి ఇక మరికొందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా కొంత ఆసక్తి ఇవ్వడంతో చాలా మంది కూడా ప్రేక్షకులు అక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.